హాయ్ అండి, షేక్ కరేబా కిచెన్. ఈరోజు రెసిపీ జీలకర్ర మెంతుల పొడి. సాంబార్కి, పులుగురకి, పులుసుకి ఒక స్పూన్ వేస్తే టేస్ట్గా బాగుంటుందండి. ఇది మీరు కూడా టేస్ట్ చూసి కమెంట్లో చెప్పండి. 4 kg ఉద్దుపప్పు తీసుకున్నానండి. సన్న మంట మీద ఫ్రై చేసుకుందాము. శనగబ్యాళ్ళు 1/4 kg, అది కూడా సన్న మంట మీద, అన్నీ సన్న మంట మీద వేయించుకోవాలండి. నల్లగా కాకుండా వేయించుకుంటూ ఉండాలండి. కాల్ కేజీ కందిపప్పు తీసుకున్నానండి. బాగా రోస్ట్గానే వేయించుకోవాలండి. చెంచాతో కలుపుతానే ఉండాలండి. జీలకర్ర 1/4 kg తీసుకున్నానండి. జీలకర్ర కూడా రోస్ట్గా వేయించుకుందామండి. జీలకర్ర కూడా విడిగానే వేయించుకోవాలండి. ఇదంతా ఒకటిగానే వేయించుకోవాలి. ఆవాలు 100 గ్రాములు తీసుకున్నానండి. అంతా వేయించుకొని ఒక గిన్నెలోకి, పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి. మెంతులు 100 గ్రాములు తీసుకున్నానండి. బాగా రోస్ట్గా వేయించాలండి. బియ్యము 1/4 kg తీసుకొని బియ్యం కూడా రోస్ట్గా వేయించుకోవాలండి. ధనియాలు 100 గ్రాములు తీసుకొని వేయించుకోవాలండి. మిరియాలు ఒక 2 స్పూన్లు వేసుకుందామండి. కరివేపాకు ఒక కట్ట కరివేపాకు తీసుకొని నీట్గా కడిగి బాగా ఆరేసి తడి లేకుండా చేసి మళ్ళీ వేయించుకోవాలండి. అంతా చల్లారిచ్చినాక మిషన్కి వేయించుకోవాలండి. మా వీడియో నచ్చినట్లుంటే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి.